ఈ రోజు మా ఆయన్ని, ఏవండి ఈ రోజు మా ఫ్రెండ్ బాను కాల్ చేసిందండి, రేపు కిట్టి పార్టీ అంటండి అన్నాను. మా ఆయన, ఈ కిట్టి పార్టీ ఏమో గాని నా జేబు మాత్రం గుల్లైపోతుంది అన్నారు. అదేంటండి, కిట్టి పార్టీకి మీరు ఇచ్చేది 1000 రూపాయలు, దానికే గుల్లైపోతుందా మీ జోబు అన్నాను. మా ఆయన, 1000 రూపాయల గురించి ఏమి నేను మాట్లాడలేదే, కిట్టి పార్టీకి వెళ్ళిన వాళ్ళు ఇల్లామా వచ్చామా అన్నట్టు ఉంటారా? ఏవండి మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడెక్కడో షాపింగ్ చేశారంట, చీరలు చాలా బాగున్నాయంట, ఫ్రెష్ స్టాక్ అంట, ఇక్కడ ఏదో జ్యువెలరీ కొత్తగా వచ్చిందంట, అక్కడ ఇంకోటి ఏవో వచ్చినాయంట, ఈ వారం నన్ను ఒకసారి షాపింగ్ కి తీసుకెళ్ళండి. ఊరికే చూసొస్తానని చెప్పి తీసుకెళ్లిన తర్వాత పోనీ చూసాము వచ్చాము అన్నట్టు ఉంటారా? ఆహా, ఉత్త చేతులతో ఎలా వస్తాం షాపుకి వెళ్ళి అని పనికొచ్చేది పనికి రాని చెత్త అంతా కొనేసి తీసుకొస్తారు, దానితో అవుతుంది మా జేబుగొల్లా అన్నారు. మా కిట్టి పార్టీ వెనకాతలు ఇంతుందా అన్నాను. అదంతా మాకు అనవసరం అండి, నేను కిట్టి పార్టీకి వెళ్తాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నాను. మీ ఆడవాళ్ళకి ఎంత చెప్పినా మీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు కదే అన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.